first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. చాలా రోజులైందిరా. ఎక్కడికి? అరే ఆ ఎస్ఐని కొట్టావంట ఎందుకు? డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము. ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు? అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. నా కోసం ఏమి చేయవా? ఏం చేయాలి? నువ్వేం చేసావు చెప్పు. వస్తావు, రోడ్లో కలుస్తావు, లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు, ఈ నవ్వుతావు, లేదా ఏడ్ చేసి వెళ్ళిపోతావు. ఏం చేసావు? అరే కుర్రాడు గాలి తిరుగుతున్నాడే, ఎవరు లేరే పాపం. తిన్నాడా లేదా? కనీసం ఇంత ఉప్మానా పెట్టావా? లేదు. క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావా? అవునా? ఇదిగో తిను ఉప్మా. ఇది తినేసి నన్ను కూడా తినే. హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో బిచ్చగాళ్ళందరూ నా మీద కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి. పెట్టే ఫోను. గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోట్లే నేను. ఎవడు వాడు? ఎవరు? నీతో పాటు అరెస్ట్ అయిన వాడు, పక్క సెల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎవడు వాడు? పిరికాడు. చెప్పరా ఎవడవాడు? జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు. రే బయట నువ్వు అలీబాయివేమో, ఇక్కడ మాకు నువ్వు ఇది ఇది అయితే కాల్ చంపేయి. బొడ్డులో గన్నుందిగా చంపేయి. నేనైతే కాల్ చేస్తా. మాక్సిమం ఏం చేస్తావు నువ్వు? నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు. అక్కడ నేనేం చెప్తాను తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర, అది చూపిస్తా. మీ రజనీకాంత్ ఋషికేష్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే, అది అబద్ధం. ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా. మేమందరూ ఫ్రెండ్స్, ఒకే మాఫియా అని చెప్తా. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి 10 ఏళ్లు పడుతుంది. నేను ఇదే, కానీ లాగితే కొండలు కదులుతాయి. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. వాడికి వేలు వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్రంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. చెప్పు.
ఎక్కడున్నావు? ఏ ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నువ్వెక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యు హియర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నీ కాచిగూడ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. No, you're a liar. You're here. My love is true. You're a liar. టీ చెప్పండిరా. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మదీనమ్మాయి. కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాం కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ కు వెళ్లే మొహమేనా నీది? ఏరా నేను వెళ్ళకూడదు పోస్ట్ ఆఫీస్కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు నీ అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పేవే. అది సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపు తెలుస్తుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదే. ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావని. That's why I hate you. Truly and completely. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో. నీ గౌరీ ఎక్కడుందా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే వేపు తింటదా? అమ్మాయిలు మనకి వేస్ట్ రా, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. వెళ్ళమని చెప్పండి రా. ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దనండి. వెళ్ళమని చెప్పే. ఆల్రెడీ వెళ్ళిపోయింది. టీ ఏం తాగుతావా? పడుకుంటే చంపేస్తారు. మొగం చూడడం కాదండ్రా, వెళ్ళండ్రా. ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా, డీల్ సెట్ చేయండిరా, ఏం కావాలి తీసుకోండిరా. రే సారే జహా సే అచ్చా హిందూ నిద్ర వచ్చేస్తుంది. రే నా పాప్ సాంగ్ చెప్తా. బేబీ 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 మై బేబీ. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవరిది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. Hey, no. I'm in full mood, baby. I'm in full mood today. No. Baby, Oddura. please. Please, No. Ra. No, I'm Amit. sorry. No. Please, After Ra. marriage. Okay, leave it. Soft drink? Yes. Please, Ra. సార్, మీకేదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయి. ఏదో సీడీ ఉంది సార్. ఏసీపీ జరా వీసీడీ దేక్ కే బాత్ కర్. లైన్ లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి.
కూతుర్ని రాష్ట్రమంతా చూడాలి. టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్. హలో, ఒక బ్లూ ఫిల్మ్ ఉంది, మీ న్యూస్ ఛానల్లో వేస్తారా? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లైట్ అండి, కానీ మేము వేస్తాం. అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎవరిది మేడం? ఏసీపీ కూతుర్ది. ఫెంటాస్టిక్ మేడం. సెలబ్రిటీ అయితే మరీ మంచిది. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం. ఇంకా సేపట్లో చూడండి, ఇంకా సేపట్లో చూడండి అని. మేడం, ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం. ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్. ఏసీపీ కూతురా? నన్ను చూడరా, ఎత్తిగా ఉందిరా. అసిస్టెంట్ కమిషన్ కూతురా? మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. తాజాగా నగరంలో ఓ నగ్న వీడియో సంచలనం రేపింది. అందులో ఉన్నది ప్రముఖ రాజకీయవేత్త కుమారుడు, ఒక పోలీస్ అధికారి కూతురు అని అందరూ భావిస్తున్నారు. ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుకుని బదనాం చేశారు? ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు, నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాను విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా? ఏంద్రా ఏంది? ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకున్నా. చాలా మళ్ళీ నాకు కనిపించొద్దు, కాల్చి పారేస్తాను. అయ్యా నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ లో 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 months సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అక్క అడు చూడు, చేస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చో.
చెప్పు. మా అక్కనే అనొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ లక్కడి కప్పులు దాటింది. కాసేపులో ఖైరతాబాద్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. ఏం చెప్తావు? డోంట్ టచ్, స్టాప్ ఇట్. ఖైరతాబాద్ స్టేషన్ వచ్చేసింది, ఏం చేస్తారా నువ్వు? వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడ్రా నువ్వు? ఎవడివి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యూ. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు.